అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఆగస్టు 14వ తేదీ గురువారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది, అలాగే ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, కుటుంబ సంబంధాల పరంగా, ప్రేమ వైవాహిక జీవితం పరంగా, ఆరోగ్యపరంగా శుభ సూచనలు మరియు పరిహారాలు చేయడం వల్ల మీకు ఎటువంటి లాభాలు, నష్టాలు ఏవైనా సరే రేపటి రోజున మీరు తప్పకుండా జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. అలాగే రేపటి రోజున ఎస్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తితో కొంచెం జాగ్రత్త కూడా అవసరం. మరి ఆ వ్యక్తి ఎవరు, మీ జీవితంలో ఆ వ్యక్తి వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి అనేటువంటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ ఇతరులను నమ్మినంతగా ఈ కుంభరాశి వారు తమను తాము నమ్ముకోరనమాట. ఇదే వీరిలో ఉన్నటువంటి మైనస్. అంటే ఇతరులను చాలా నమ్ముతారు, వారు బాగా చదువుతారు, వారికి మంచి ఉద్యోగం ఉంది, నాకు కూడా వస్తుందా, చదివితే రాదేమో, అసలు నాకంటూ ఇంత మంచి భవిష్యత్తు ఉండదేమో అని వారిలో వారికి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వ్యక్తపరుచుకుంటూ ఉంటారనమాట. వారికి ఉన్నంత నమ్మకం, ఇతరులపై ఉన్నంత నమ్మకం వారికి ఉండదని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఆర్థిక పరంగా చూసుకుంటే మీ ఆర్థిక పరిస్థితుల్లో మెల్లగా మెరుగుదల కనిపిస్తుందండి. ఇంతకాలం ఆగిపోయినటువంటి డబ్బు ఇప్పుడే రాబడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కొందరికి అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారం చేసేవారు కొత్త కాంట్రాక్టులు పొందవచ్చు అనమాట. అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారికి ఒక పెద్ద ఊరట లభిస్తుందండి. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా రేపటి రోజున చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీ కృషికి గుర్తింపు అనేది తప్పకుండా దక్కుతుంది. మేనేజ్మెంట్ లేదా సీనియర్లు మీ పనిని ప్రశంసించే అవకాశం కూడా ఉంది. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వస్తాయన్నమాట. ఉద్యోగ మార్పు గురించి ఆలోచించుకున్న వారికి మంచి సమాచారం రావచ్చండి. వ్యాపారంలో కొత్త కస్టమర్లు చేరుతారనమాట. కుటుంబం మరియు బంధాల గురించి ఇంట్లో ఆనందకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. పాత విభేదాలు సర్దుమణుగుతాయన్నమాట. దూరమైన బంధువుల గురించి మంచి వార్తలు అయితే అందుతాయి. కొందరికి వివాహం, గృహప్రవేశం, సంతానం వంటి శుభవార్తలు కూడా రావచ్చు. అలాగే ప్రేమ మరియు వైవాహిక జీవితం గురించి రేపటి రోజున ఎలా ఉంటుందంటే జంటల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. గతంలో వచ్చిన అపార్థాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి. ఒంటరి వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. పెళ్లి విషయాలు చర్చల్లోకి కూడా వస్తాయండి. ఆరోగ్యపరంగా మీరు బాగానే ఉంటారు. అయితే ఒత్తిడి అనేది రేపటి రోజున మీరు తగ్గించుకోవడానికి ధ్యానము లేదా ప్రాణాయామం చేయడం చాలా మంచిదండి. ఎక్కువగా నీరు తాగడం, ఆహారంలో తేలికపాటి పదార్థాలు తీసుకోవడం మీ శక్తికి తప్పకుండా నిలుపుతుందన్నమాట. రేపటి రోజున శుభ సూచనలు మరియు పరిహారాలు. తప్పకుండా రేపటి రోజున మీరు నల్ల దుస్తువులు అసలు ధరించకూడదు. నీలం రంగు దుస్తువులు కూడా ధరించకూడదండి. పేదవారికి నల్ల బొబ్బర్లు లేదా నల్ల బట్టలు దానం చేయండి. మీ ఇంట్లో తప్పకుండా శనిగ్రహం కోసం నువ్వుల నూనె దీపం కూడా వెలిగించండి. హనుమాన్ చాలీసా లేదా శని స్తోత్రం పఠించండి. మీకంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి తప్పకుండా రేపటి రోజున ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే పేరు కలిగిన వ్యక్తి మీ జీవితంలో కొన్ని అనుకోని మాటలు, సంఘటనలు తీసుకురావచ్చండి. ఇది తప్పనిసరిగా చెడు అని కాదు, కానీ ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు లేదా నిర్ణయాలు తీసుకునేటప్పుడు 2 సార్లు ఆలోచించడం చాలా మంచిది. ఆ వ్యక్తి మీ స్నేహితుడు, మీ బంధువు, మీ సహోద్యోగి లేదా వ్యాపార భాగస్వామి కావచ్చు. చిన్న చిన్న అపార్థాలు పెద్ద సమస్యగా మారే అవకాశం అయితే ఉంటుందన్నమాట. డబ్బు ఒప్పందాలు, హామీల విషయంలో ఆ వ్యక్తితో మరింత జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి వాగ్వాదం లేదా భావోద్వేగ నిర్ణయాలు తప్పించండి. అలాగే ప్రతి మనిషిని కూడా నమ్మండి, కానీ గుడ్డిగా నమ్మకండి. జాగ్రత్తలోనే భద్రత ఉంటుంది కదా. అందుకే మీరు మీ మాట, మీ మనసు, నిర్ణయాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆ వ్యక్తి మీ స్నేహితుడు కావచ్చు, చెప్పుకున్నాం కదా, మీ సహోద్యోగి కూడా కావచ్చండి. ఒక చిన్న మాట కూడా అపార్థం కలిగించే అవకాశం కూడా ఉంటుంది. డబ్బు లావాదేవీలు లేదా రహస్యమైన విషయాలు పంచుకోవడం తప్పించండి. అసలు ఆ వ్యక్తితో ఎంతవరకు మీరు దూరంగా ఉండాలో అంతవరకు మాత్రమే ఉండండి. మనము వారి మాటల్లో ఆకస్మిక మార్పులు తప్పకుండా మీకు రేపటి రోజున కనిపిస్తాయండి. ఆ ఎస్ అనే అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తితో. అలాగే ఒక చిన్న అపార్థం వల్ల మీ మనసులో తప్పకుండా దూరం అనేది కూడా పెరుగుతుందన్నమాట. డబ్బు, పనుల ఒప్పందం, వ్యక్తిగత రహస్యాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. గాసిప్స్ కానీ వాగ్వాదాల్లో పడకుండా దూరంగా ఉండడం చాలా మంచిది. జాగ్రత్త వహించడం అనేది భవిష్యత్తులో వచ్చే పెద్ద సమస్యలను దూరం పెట్టే మంత్రం అన్నమాట. అందుకే రేపు ఆ వ్యక్తితో మీ మాటలు తూకం వేసి మాట్లాడండి. మనసు ప్రశాంతంగా ఉంచండి.
మీకు ఉదయం లేచిన వెంటనే బాబా ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగించండి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. పేదవారికి ఒక ముప్పావు బెల్లం దానం చేయండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీకు తప్పకుండా ఆర్థిక పరిస్థితి కొంచెం సానుకూల మార్పులు చూపుతుంది. ఇంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి డబ్బు తిరిగి రాబడే అవకాశం అయితే ఉంటుందండి. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఆర్డర్లు, కాంట్రాక్టులు కూడా రావచ్చు. అయినప్పటికీ అనవసర ఖర్చులను తగ్గించాలండి. ఎవరికి అప్పు ఇవ్వాలా లేదా అనే నిర్ణయం తీసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు అవసరం. మీ పనిలో మీ కృషిని గుర్తించేవారు ముందుకు వస్తారు. అలాగే సీనియర్లు మీపై విశ్వాసం అనేది పెంచుతారనమాట. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి ఇంటర్వ్యూ లేదా ఆఫర్ లెటర్ సంబంధించిన శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారం చేసేవారికి కస్టమర్ బేస్ తప్పకుండా పెరుగుతుంది. మీ ఇంట్లో కుటుంబ వాతావరణం నెలకొంటుంది. పాత మనస్పర్ధలు తొలగిపోతాయి. దూరమైన బంధువుల నుంచి శుభవార్తలు తప్పకుండా వస్తాయి. ఎవరి పెళ్ళి అయినా సరే, గృహప్రవేశం లేదా సంతానం వంటి శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. పెద్దవారి ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని తప్పకుండా ఇస్తుందండి. జంటల మధ్య అనుబంధం మరింత తప్పకుండా బలపడుతుంది. గత అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి. ఒంటరి వారికి కొత్త పరిచయాలు రావచ్చు. ప్రేమలో ఉన్నవారికి పెళ్లి విషయంలో కుటుంబంలో చర్చించబడే అవకాశం కూడా ఉంటుంది. డబ్బు ఒప్పందాలు లేదా రహస్య విషయాలను పంచుకోవడం మీరు తప్పకుండా నివారించండి. ఆ ఎస్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. గొడవలకు వెళ్ళకండి. చాలా దూరంగా ఉండడం మీకే మంచిది. సాధారణంగా అంతా కూడా బాగానే ఉంటారు, కానీ తలనొప్పి, అలసట వంటి చిన్న సమస్యలు కలగవచ్చు. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం, ప్రాణాయామం చేయండి. తప్పకుండా మీకు రేపటి రోజున అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు రేపటి రోజున కొన్ని పూజలు, దానాలు, ధర్మాలు చేయడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. పేదవారికి నల్ల బొబ్బర్లు, నువ్వులు, నల్ల బట్టలు ఇవ్వండి. ఆవుకి పచ్చిక అంటే గడ్డి, పండ్లు ఇలాంటివి తినిపిస్తూ ఉండాలి. గురువారం రోజు ప్రత్యేక పరిహారాలు వచ్చేసి పసుపు రంగు వస్త్రం ధరించండి. బాబా ఆలయంలో 5 దీపాలు వెలిగించండి. 5 అరటిపళ్ళు బాబాకు నైవేద్యం పెట్టి పేదవారికి పంచండి. మీకు ఏదైనా సరే రావి చెట్టు కింద నువ్వుల నూనె దీపం వెలిగించడం శని గ్రహ దోషాలు, ఆర్థిక సమస్యలు తప్పకుండా తగ్గిస్తుందండి. దీపం వెలిగించే ముందు ఓం శనీశ్వరాయ నమః అని 11 సార్లు జపిస్తూ మీరు ఆ నువ్వుల నూనె దీపాన్ని వెలిగించినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, గ్రహ దోషాలు, పీడలు అన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయన్నమాట. అలాగే కుటుంబ శాంతి మరియు బంధాల బలానికి గురువారం నాడు బాబా ఆలయంలో పసుపు పూలతో పూజ చేయండి. 5 అరటిపళ్ళు, 5 కొబ్బరికాయలు పేదవారికి లేదా సన్యాసులకు ఇవ్వండి. ఒక ఆవుకు గడ్డి లేదా అరటిపండ్లు పెట్టడం వల్ల కుటుంబంలో సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది. బుధవారం నాడు పేద పిల్లలకు పాలు, బెల్లం పంచండి. చిన్న పిల్లలకి పుస్తకాలు, పెన్సిల్స్, కాపీలు ఇవ్వడం వలన మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఆదివారం ఉదయం సూర్యోదయానికి ముందు ఎర్రటి పువ్వులతో సూర్యనారాయణునికి నమస్కరించండి. ఒక చిన్న మట్టి కుండలో నీళ్లు పోసి రావి చెట్టు వేరికి పొయ్యండి. మనం చేసేటువంటి పుణ్య ఫలితాల వలనే మనకు మంచి కర్మలు తప్పకుండా వస్తాయని మీరు గ్రహించండి. శివారాధన తప్పనిసరి. శివుడిని ఆరాధించడం వల్ల మీకు అన్ని శుభప్రదాలు జరుగుతాయండి. శివుడిని ఆరాధించడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పకుండా మీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అలాగే హనుమాన్ చాలీసాను తప్పకుండా పఠించండి. హనుమంతుడిని ఆరాధించడం వల్ల కూడా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి, అంటే మీరు కుటుంబ సమేతంగా వెళ్ళండి. కుటుంబ సమేతంగా వెళ్తే మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. ఒకవేళ వెళ్ళలేని వారు ఇంకొక వారమైనా తప్పకుండా వెళ్ళండి. మీకు అన్ని విధాలుగా అనుకూలంగా తప్పకుండా మంచి జరుగుతుందండి. అలాగే దుర్గాదేవి గుడికి వెళ్ళి తప్పకుండా మీరు, అలాగే లక్ష్మీదేవి గుడికి వెళ్ళి కూడా మీరు నెయ్యితో దీపాలు వెలిగించినట్లయితే మీకున్న సమస్యలన్నీ, ఆర్థిక బాధలన్నీ తప్పకుండా తొలగిపోతాయండి. అలాగే పేదవారికి దాన ధర్మాలు చేయడం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి మీరు ఎప్పుడు కూడా కుటుంబంతో సంతోషంగా ఉంటారు. చూశారు కదండి, ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. రోజు వచ్చే దిన ఫలితాలను మీరు తప్పకుండా చూడవచ్చు కాబట్టి తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.